ఈ వీడియో చివర్లో చాగంటి గారిది ఒక చిన్న బైట్ యాడ్ చేసినాను. ప్లీజ్ డోంట్ మిస్. ఈ వీడియో ఫుల్ ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నాం. దేనికంటే గప్పట్లో ఎప్పుడో మన చాగంటి గారు ఏం చెప్పిండ్రంటే, ఎన్ఆర్ఐలు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళు రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది, తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎవరు ఉండలేరు అన్నట్టుగా ఏదో కొంచెం ఏదో చెప్పినారు. దాన్ని పట్టుకొని మనోళ్ళు అంటే ఎస్పెషల్లీ కొందరు ఉంటారు, నెత్తి మీద ₹1 పెడితే చారాన కూడా ఎవడు కొనడు. అసంటోళ్ళు దాన్ని పట్టుకొని గ్రూప్లలో షేర్ చేసి ఎన్ఆర్ఐలు అంటేనే ఇక అసలు తల్లిదండ్రులను కేర్ చేయరు, పట్టించుకోరు అని చెప్పేసి మొత్తం ఎన్ఆర్ఐలను డిమోటివేట్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని టూ మచ్గా చేస్తారన్నమాట. ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అనమాట. చెప్పినా కదా, నెత్తి మీద ₹1 పెడితే చారాన పెట్టి కూడా ఎవ్వడు కొనడు అని. వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇండియాలో ఎంతోమంది బెంగళూరు, పూణే, ముంబై పెద్ద పెద్ద సిటీలలో జాబులు చేస్తున్నారు. వీళ్ళందరూ రోజు సాయంత్రం ఇంటికి పోయి తల్లిదండ్రులకు సేవలు చేసుకొని మళ్ళీ పొద్దుగాల ఆఫీస్కి పోతున్నారా? వీళ్ళందరూ ఆ సిటీలలో ఉండి 2 నెలలకు 6 నెలలకు పోయి తల్లిదండ్రులను చూసుకొని వస్తున్నారు కదా. మరి వాళ్ళకు ఎన్ఆర్ఐలకు తేడా అయింది. ఎన్ఆర్ఐలు కొంచెం లేట్ పోతారు అంతే, ఇయర్లీ వన్స్ అట్లా పోతారు. వీళ్ళు కొంచెం ఇయర్లీ ట్వైస్ అట్లా పోతారు అంతే కదా. ఇప్పుడు అసలు ఎన్ఆర్ఐలతోని ఏం లాభము దేశానికి అంటే, అసలు ఒక 2023 ఒక్క ఇయర్లో తీసుకుంటే ఎన్ఆర్ఐలతోని మనీ ఫ్లో ఇండియాకి ఎంత వచ్చింది తెలుసా? $130 బిలియన్. దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 11 లక్షల కోట్ల రూపాయలు, 11 lakh crore రూపీస్. సో ఇట్స్ 3% ఆఫ్ ఇండియాస్ జీడిపి. ఓకే, సో నేను ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియోలు షేర్ చేసుకుంటా ఎన్ఆర్ఐలను విమర్శించేటోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దమ్ముంటే ఒక్క జాబ్ కొట్టండి. ఎక్కడ యూఎస్లో కానీ యూకేలోనో యూరోప్లోనో ఒక జాబ్ కొట్టండి ఫస్ట్. ఎంత శాలరీ ఉంటుంది తెలుసా మీకు? యూఎస్లో $120,000 నుంచి $150,000 వరకు కూడా ఉంటుంది, ఇంకెక్కువ కూడా ఉంటుంది. ఓకే, మీ స్కిల్స్ను బట్టి. అంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఒక నెలకి ఒక 7-8 లక్షలు 10 లక్షలు మన ఇండియన్ రూపీస్. ఓకే, యూరోప్లో ఏం లేదన్నా €1,00,000 ఉంటుంది మంచి స్కిల్స్ ఉంటే. ఓకే, సో నేనేమంటా అంటే, మీకు దమ్ముంటే ఈ కంట్రీస్లో ఒక జాబ్ కొట్టి మీకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చినాక ఆఫర్ రిజెక్ట్ చేయండి. మీరు ఏమని, నాకు తల్లిదండ్రులను చూసుకునేది ఉంది కాబట్టి నేను ఈ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఆ జాబ్ రిజెక్ట్ చేసి అప్పుడు మీరు ఈ వీడియోలు షేర్ చేసి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు, మీరు ఇట్లాంటి విమర్శలు చేస్తే ఎన్ఆర్ఐలను డిమోటివేట్ చేస్తాడు తప్పితే ఇలా ఏమీ లేదు. నాకు ఒక కూతురు, అది కూడా బీటెక్ చదువుకుంది. అది కూడా ప్రస్తుతం ఇల్లాలి కర్తవ్యమే నిర్వర్తిస్తోంది. అల్లుడు బిట్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అతను కూడా ఒక సంస్థలో చాలా సమున్నతమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి కవలపిల్లలు, దానికి కూడా కొడుకు కూతురు కవలపిల్లలు. వాళ్ళు చదువుకుంటున్నారు, సంతోషంగా అమెరికాలో ఉన్నారు వాళ్ళు. అది నా కుటుంబం యొక్క పరిస్థితి.